ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభము కలుగును గాక. నేటి ధ్యాన భాగము కీర్తనలు 36వ కీర్తన 5వ వచనం నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు అని అందరికీ తెలుసు. అయితే ఈ కీర్తన యొక్క ప్రారంభంలో దేవుని సేవకుడైన దావీదు కీర్తన అని రాస్తాడు. కాబట్టి ఒక రాజుగా ఉన్న వ్యక్తి సేవకునిగా తనను తాను తగ్గించుకుని తనను తాను అర్పించుకుని చేసినటువంటి ప్రార్థనే ఈ కీర్తన. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో దాసుని వలె తగ్గించుకోవడానికి ఇష్టపడతారో వారి యొక్క ఆత్మీయ స్థితిని దేవుడు దీవిస్తాడు. మనము దేవుని దగ్గర తగ్గించుకోలేకపోతే మనం హెచ్చించబడలేము. దేవుని ఎరిగిండుట 10వ వచనంలో, దేవుని ఎరిగిన వారి ఎడల నీ కృప, నీ యథార్థత, ఇగో సదాకాలం నీ నీతి నిలిపించుము అని ప్రార్థన చేయడం ఇక్కడ మనం గమనిస్తాం. నిన్ను ఎరిగిన వారి ఎడల అనే మాట ప్రత్యేకంగా మనం జ్ఞాపకం పెట్టుకుంటే, ఎవరు దేవుని ఎరిగిన వారు అనగా, దేవుని ఎరిగిన వారు అనగా మోషేను గురించి ప్రభువు మాట్లాడిన మాటలు నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో మోషే, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పాడు. ఎందుకనగా ఆయన నామం మోషే ఎదుట ప్రకటించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. మోషేను ఆయన సమీపంలోటువంటి ఒక బండచాటును దాచి ఆయన తన రూపాన్ని ఆయనకు చూపినట్లుగా మనం చూస్తాం, లేక ఆయన ప్రసన్నతను చూపినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మోషే ఆయన జీవితంలో దేవుని చూచిన తరువాత ఆయన జీవితం ఇంకా మార్చబడింది. అనగా పిలువబడ్డాడు, రక్షించబడ్డాడు, నాయకునిగా ఉన్నాడు. కానీ ఇంకా పరిపూర్ణతలోనికి నడిపించబడడానికి కారణం దేవుని యొక్క కృప ఆయన మీద ఉండడమే కారణం. ఆయన ఎరిగిన వాడిగా ఉండడానికి మోషే తన జీవితాన్ని అర్పించుకున్నాడు. కాబట్టి మోషే ఆయన సాత్వికునిగా దేవుని ఇల్లంతటిలో సాక్ష్యాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనాన్ని దయచేసి మీరు కూడా గమనించండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుని ఎరిగిన వారికి నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను ఎరిగిన వారు, కుమారులో ఉన్నటువంటి త్యాగమును, కుమారుల్లో ఉన్నటువంటి రక్షణను ఎరిగిన వారిగా ఉండడం, ఆత్మచేత నడిపించబడేటువంటి స్థితిలో ప్రభువుకు తమ జీవితాన్ని అప్పగించుకున్న వారిగా ఉన్నవారికి, ఇదిగో ప్రభు యొక్క కృప సదాకాలం ఉంటుంది. ఆయన యొక్క రక్షణ వారికి తోడుగా ఉండి నడిపిస్తుంది. నిత్య జీవం అనేటువంటి ఆశీర్వాదాన్ని ఆయన మనకు ఇస్తాడు. ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా ఈ రోజున దేవుని ఎరిగిన వారిగా ఉన్నామా, లేక లోకాన్ని మాత్రమే ఎరిగిన వారిగా ఉన్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకుంటూ ప్రభువుకు మన ఆత్మీయ జీవితాన్ని అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. దిన కార్యక్రమాలను కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. సర్వకృపానిధి పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, వనస్థలిపురం, హైదరాబాద్. God bless you one and all.